వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమ మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే ఏపీలో బీఆర్ఎస్ దుకాణం పూర్తి స్థాయిలో బంద్ అయినట్లేనా అంటే అవుననే చెప్పాలి. ఎందుకంటే ఈరోజు మనం చూసినట్లయితే తెలంగాణలోనే అధికారాన్ని కోల్పోయారు కేసీఆర్. ఈ రోజున బీఆర్ఎస్ అధికారానికి దూరమైంది మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో. అలాంటి సిచ్యువేషన్లో ఈరోజు ఏపీలో పార్టీ పరిస్థితి ఏంటి అనేది కూడా ఒక అగమ్య గోచరంగా మారింది. యాక్చువల్గా ఈ టాపిక్ అటు బీఆర్ఎస్ శ్రేణులకే దీని గురించి మాట్లాడడానికి కూడా వాళ్ళు ఇష్టపడట్లేదు ఈ రోజున. అయితే కేసీఆర్ బీఆర్ఎస్ రూపంలో టీఆర్ఎస్ ప్రస్థానాన్ని ఒక సెంటిమెంట్గా ఉన్న టీఆర్ఎస్ ప్రస్థానాన్ని మారుస్తూ ఆయన బీఆర్ఎస్గా తీసుకున్న నిర్ణయం ఈరోజు తెలంగాణ ఎన్నికల్లోనే కాదు ఇతర రాష్ట్రాల్లో కూడా తన పార్టీని అప్లిఫ్ట్ చేయాలి, జాతీయ స్థాయి రాజకీయాల్లో కీలక పాత్ర పోషించాలి అన్న కేసీఆర్ నిర్ణయానికి మొత్తానికి కూడా తెలంగాణ ఎన్నికల ఫలితాలతో ఒక డ్యామేజ్ పడ్డట్టు అయింది. ఈరోజు చూసినట్లయితే ఇక మిగతా రాష్ట్రాలు లేకపోతే జాతీయ స్థాయిలో ఆయన పార్టీ మహారాష్ట్ర లాంటి చోట్ల ఆయన చేసిన హడావుడి వీటన్నిటికంటే అతీతంగా ఏపీలో నిజంగానే ఆయన ఒక కొత్త సంచలనానికైతే గతంలో తెరదీశారు. అసలు మనం చూసినట్లయితే టీడీపీలో ఆ రోజున చంద్రబాబు నాయుడు క్యాబినెట్లో కొంతకాలం ఆయన మంత్రిగా కూడా పనిచేశారు. ఆ తర్వాత రోజుల్లో ఆయన స్పీకర్ పదవి, డిప్యూటీ స్పీకర్ పదవి ఇచ్చినందుకు నిరసనగా కేసీఆర్ బయటికి రావడం జరిగింది. తెలంగాణ ఉద్యమ ఆకాంక్షను ప్రతిఫలించే విధంగా ఆయన టీఆర్ఎస్ పార్టీని ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. అయితే స్టార్టింగ్ అది ఒక ఉద్యమ పార్టీగానే ఉండేది. ఆ తర్వాత రోజుల్లో పూర్తి స్థాయిలో రాజకీయ పార్టీగా రూపాంతరం చెందింది. ఈ క్రమంలోనే తెలంగాణ ఉద్యమాన్ని కేసీఆర్ ఓన్ చేసుకునే ప్రయత్నం చేశారు 2009 తర్వాత జరిగిన పరిణామాల్లో. బట్ ఆ ఉద్యమాన్ని ఓన్ చేసుకునే క్రమంలోనే ఆ తర్వాత ఎన్నికలను కూడా ఫేస్ చేస్తూ తెలంగాణ రాష్ట్రం అయితే సిద్ధించింది. 2014 ఎన్నికలను కేసీఆర్ ఫేస్ చేస్తున్నారు. తెలంగాణ తెచ్చిన ఒక వ్యక్తిగా, తెలంగాణ జాతిపితిగా తాను ఎస్టాబ్లిష్ చేసుకోవడంలో కేసీఆర్ సక్సెస్ అయ్యారు. ఈ క్రమంలోనే ఆ రోజున కేసీఆర్ తెలంగాణ తొలి రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావడం జరిగింది. ఇక ఈ క్రమంలోనే ఆ రోజున చూసినట్లయితే 2014లో సీఎం అయి ఉన్నారు. 2018లో ముందస్తు ఎన్నికలకు తెరదీసి కూడా ఆ రోజున కేసీఆర్ మరోసారి కాంగ్రెస్ టీడీపీ సెంటిమెంట్తోని సీఎం కాగలిగున్నారు. అయితే ఎస్పెషల్లీ ఒక 2 ఏళ్ల పాటు కేసీఆర్ ప్రస్థానం బాగానే కొనసాగింది 2018 ఎన్నికల తర్వాత. ఇక ఎప్పుడైతే ఎంపీ ఎన్నికల్లో 2018లో అసెంబ్లీ ఎన్నికలు వచ్చాయి, 2003 నెలలకే అంటే 2019లో ఏపీ జనరల్ ఎలక్షన్స్తో కలిసి ఆ రోజు ఎంపీ ఎన్నికలు వచ్చాయి. కారు సర్కారు 16 అన్న నినాదంతో కేసీఆర్ వెళ్ళినప్పటికీ ఆ రోజు కేవలం 9 స్థానాలకే టీఆర్ఎస్ పరిమితమైంది పార్లమెంట్ స్థానాలకు. కేవలం ఆఖరికి 4 పార్లమెంట్ స్థానాలను బీజేపీ కైవసం చేసుకుంది. అందులో బండి సంజయ్ లాంటి వాళ్ళు కరీంనగర్ ఎంపీగా గెలుచున్నారు. ఆ తర్వాత రోజుల్లో ఆయన పార్టీ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించారు. ఒక దుబ్బాక ఉప ఎన్నికలో రఘునందన్ రావు గెలవడం, ఒక గ్రేటర్ ఎన్నికల్లో బీజేపీ 48 స్థానాలను కైవసం చేసుకోవడం, అదేవిధంగా ఒక హుజూరాబాద్లో ఈటెల రాజేందర్ని గెలిపించుకోవడం. ఆ తర్వాత పార్టీని అప్లిఫ్ట్ చేసే దిశగా ఏదైతే బండి సంజయ్ చాలా అగ్రెసివ్గా పనిచేశారు, పాదయాత్ర రూపంలో బీజేపీకి ఒక మంచి యాడ్ అండ్ ఎలిమెంట్గా మారారు. ఆయన ఒక ఎమోషన్స్ని, ఒక తను హిందుత్వవాదినన్న ఎజెండాని కూడా ఎక్కడ ఆయన దాచుకునే ప్రయత్నం చేయకపోవడం కానీ అలా బీజేపీకి నిజంగానే పార్టీకి ఒక ఊపైతే వచ్చింది. ఒక దశలో మనం చూసినట్లయితే వడ్ల కొనుగోలు కేంద్రంగా కేసీఆర్ స్టార్ట్ చేసిన ఫైట్ బండి సంజయ్ వర్సెస్ కేసీఆర్ అన్నట్టుగా కూడా మారింది. ఈ క్రమంలోనే ఆయన బీజేపీతో ఫైట్ చేసే క్రమంలోనే టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా మార్చారు. తెలంగాణ రాష్ట్ర సమితి అన్న పదాన్ని తీసేసి భారత రాష్ట్ర సమితి అని కూడా ఆయన ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. అప్పట్లోనే విమర్శలు వచ్చాయి, పేరులోనే తెలంగాణను తీసేశారు పార్టీ పేరులోనే, ఇక ఆ పార్టీ మనుగడ ప్రశ్నార్థకం అని కూడా ప్రతిపక్షాలు ఆ రోజు విమర్శలు కూడా చేశాయి, టార్గెట్ కూడా చేస్తున్నారు. అయితే ఎప్పుడైతే లిక్కర్ మాఫియా వ్యవహారం తెర మీదకి రావడం, కవిత అరెస్ట్ అంటూ కూడా వచ్చిన వార్తలకి బ్రేక్ పడదాం, బీజేపీతో కేసీఆర్లు ఆలూచి అయ్యారని ఒక వార్తలు కానీ, ఈ క్రమంలోనే బండి సంజయ్ ప్లేస్లో కిషన్ రెడ్డి రావడం, వీటన్నిటిని కూడా కాంగ్రెస్ తనకు అనుగుణంగా మార్చుకుంది. ఈ రోజున బీజేపీ ఎప్పుడైతే సైడ్ అవుతూ వచ్చిందో అక్కడ కాంగ్రెస్ ఆ వాక్యూమ్ని ఫుల్ఫిల్ చేసి ఈరోజు అధికారంలో నిలబడింది. ఈరోజు 10 ఏళ్ల తన ప్రస్థానానికి, తెలంగాణ ఏర్పడ్డాక జరిగిన తన ముఖ్యమంత్రి ప్రస్థానానికి ముగింపు పలుకుతూ ఈ రోజున కేసీఆర్ని తెలంగాణ ప్రజలు ఇంటికే పరిమితం చేశారు. కాంగ్రెస్కి ఒక ఛాన్స్ ఇచ్చారు, తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్కి. ఇక అయితే మరి బీఆర్ఎస్ ప్రస్థానం ఏంటి అనే చర్చ జరుగుతుంది. ఈరోజు బీఆర్ఎస్ అనే పదం పార్టీ నేతలకు డైజెస్ట్ అవడానికి ఎన్ని రోజులు పట్టింది, టీఆర్ఎస్ని బీఆర్ఎస్గా మార్చి 2 ఏళ్ళు కావస్తుందా. బట్ ఇప్పటికీ కూడా టీఆర్ఎస్ అనే చాలామంది ఆ పార్టీ నేతలు కూడా మాట్లాడుతూ ఉంటారు. ఈవెన్ మీడియాలో కానీ జనం నోళ్లలో కానీ బీఆర్ఎస్ ఆ స్థాయిలో ఇప్పటిదాకా రిజిస్టర్ కాలేదు. అయితే కేసీఆర్ మాత్రం బీజేపీ మీద పోరాటం పేరుతో జాతీయ స్థాయిలో హడావిడి చేశారు. పంజాబ్ లాంటి చోట్ల, యూపీ లాంటి చోట్ల రైతులకి ఆర్థిక సహాయం చేసి విమర్శలు అందుకున్నారు. ఇలా అనేక సార్లు ఆయన భారత రాష్ట్ర సమితి పేరుతో హడావిడి చేసిన క్రమంలో ఏపీలో కూడా ఆయన పార్టీని ఎస్టాబ్లిష్ చేశారు. తోట చంద్రశేఖర్ లాంటి మాజీ సివిల్ సర్వెంట్స్ను ఆయన అధ్యక్షులుగా కూడా పెట్టుకున్నారు. చాలామంది నేతలు తన వెంట నడుస్తారంటూ కూడా కేసీఆర్ చాలా ప్రగల్భాలు పలుకుతూ వచ్చారు. కానీ ఆయనకి ఫ్లెక్సీలు కట్టి కేసీఆర్ ఏపీకి ఏపీలో పార్టీని ఎస్టాబ్లిష్ చేసిన క్రమంలో అక్కడ ఫ్లెక్సీలు కట్టి కొంతమంది నేతలు, బీఆర్ఎస్ నేతలు హడావిడి కూడా చేయడం జరిగింది. సో అది ఎవరికి రిటర్న్ గిఫ్ట్ కాబోతోందని కూడా చర్చ వచ్చింది. జగన్మోహన్ రెడ్డికి లాభం చేసేందుకే బీఆర్ఎస్ పార్టీని
ఏపీలో ఎస్టాబ్లిష్ చేస్తున్నారు కేసీఆర్ అని విమర్శలు కూడా వచ్చాయి. కానీ ఈ రోజున తెలంగాణలోనే పార్టీ ప్రతిపక్షానికి పరిమితమైన పరిస్థితిలో ఏపీలో కూడా పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ నేతలు సైలెంట్ అయ్యారు. ఆ పార్టీ ఏపీ శాఖ అధ్యక్షుడిగా ఉన్న తోట చంద్రశేఖర్ అసలు ఎక్కడున్నారు, ఏం మాట్లాడుతున్నారో కూడా తెలియని పరిస్థితి. ఈవెన్ బీఆర్ఎస్ ఓటమికి సంబంధించి ఒక చిన్న కమెంట్ కూడా ఆయన చేయని పరిస్థితి అయితే ఉంది. సో ఇక మహారాష్ట్ర లాంటి చోట్లయితే అసలు బీఆర్ఎస్ గురించి చెప్పాల్సిన అవసరమే లేదనుకోవాలి. సో మొత్తానికైతే ఈరోజు ఏపీ ఎన్నికల్లో అది మక్కలో పుట్టి పుబ్బలో అదృశ్యమైన పార్టీగా బీఆర్ఎస్ మిగిలిపోయిందని మనం చెప్పుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.